హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ నాగా వ్లాగ్స్. ఈ వీడియో తీసైతే చాలా రోజులైతుంది. చాలా రోజులైతుంది గానీ, అప్‌లోడ్ చేయడానికే చాలా లేట్ అయిపోయింది. ఇదైతే నేను తోటకు మందు పోస్తున్నప్పుడు తీసిన వీడియో. ఇది తోటకు మందు వేయడం అయిపోయింది. అవి వాడి రావడము, చెట్లకు తడేయడము, అవి పూత రావడము, వచ్చిన పూత తులపడం గూడా అయిపోతుంది. మందు పోసి చాలా రోజులే అయిపోతుంది. డైలీ వీడియో చూసినప్పుడల్లా ఎడిటింగ్ చేసుకోవాలి, అప్‌లోడ్ చేయాలి తొందరగా చాలా రోజులు అయిపోతుంది వీడియో తీసి అనిపిస్తుంది. కానీ ఏదో ఒకటి మధ్యలో ఆగిపోతూ ఉంటాను. మొత్తానికి ఈ వీడియో అయితే చెట్లకి కాపు పడడం కోసం మందు పోస్తున్న టైంలో తీసిన వీడియో. ఇప్పుడు అవి పూత వచ్చినవి, వచ్చిన పూత ఈ వాతావరణం సరిగ్గా అనుకూలంగా లేక వచ్చిన పూత రాలిపోతుంది గూడా. ఆల్మోస్ట్ కొంచెం ఉండి కొంచెం పోయే స్టేజ్‌లో అట్లా వచ్చింది. వాతావరణం సెట్ అవ్వక రాలుతుంది గూడా. కానీ వీడియో మాత్రం ఇంతవరకు అప్‌లోడ్ చేయలేదు. చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ మేమైతే చెట్లకి అడుగు మందు, యూరియా ఇంకా పొటాష్ అయితే ఏస్తున్నాము. పొటాష్, యూరియా, అడుగు మందు ఇవన్నీ ఏయడం వల్ల చెట్లయితే మంచిగా పగులుతాయి. ఇవన్నీ వేయగానే తడేస్తే చెట్లయితే మంచిగా పూతొస్తాయన్నమాట. మందులేయగానే పగులుతాయనేది కాదు గానీ, మనం వాటికి ఎయాల్సిందైతే ఎయాలి కదా! ముందు మనం వాటికి ఫుడ్డు అనేది ఇస్తే ఆటోమేటిక్‌గా అవి పగలడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ముందు మనం పెట్టాల్సిన పెట్టుబడి, వేయాల్సిన మందులైతే వేయాలి కదా! వేసే టయానికి వేస్తూ ఉంటేనే అవి వాతావరణాన్ని బట్టి మనకి పంటయితే ఒస్తుంటాయి. ఇక్కడ మా వారైతే మందైతే కలుపుతున్నారు. కలిపిన మందేయడమైతే ఈజీనే కానీ, మందు కలపడం అయితే అంత ఈజీ కాదు గదా! 3 బస్తాల మందు ఒకేసారి కలపడం అంటే అది కొంచెం టఫ్ టాస్కే. అంత మందు ఒకేలా కలిపితేనే అన్నింటికి మందైతే సమానంగా పడుతుంది. అంటే ఒక బస్తా మంచిగా కలిపి, ఒకటి మంచిగా గలపకపోతే మళ్ళీ ఒక మందే ఎక్స్‌ట్రా పడుతుంది. ఒక మందు తక్కువ పడుతుంది. అందుకే 3 ఏమేమైతే ఏస్తున్నామో అన్నీ మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మందంతా పూర్తిగా మిక్స్ చేసినప్పుడే అన్ని చెట్లకి ఈక్వల్‌గా 3 టైప్స్ ఆఫ్ మందు మొత్తం ఈక్వల్‌గా అన్ని చెట్లకైతే పడుతుంది. లేదా కొంచెం కలిపి కొంచెం కలపలేక వదిలేస్తే ఒక్కాడ మందు ఎక్కువ, ఒక్కాడ మందు తక్కువ పడుతుంది. అలా కాకుండా మొత్తం మందు కూడా మిక్స్ చేసుకుంటే మంచిగా అంతా టోటల్‌గా మంచిగా మిక్స్ అయితే అప్పుడు అంత మందు కూడా అన్ని చెట్లకి ఈక్వల్‌గా పడుతుంది. సో, ఇక్కడ మా వారైతే మొత్తం మందులైతే కలుపుతున్నారు. కలిపిన మందేయడమైతే ఈజీనే. ఒక్కరమైనా కలిపి ఉంటే ఒక్కరమైనా ఎయొచ్చు. కానీ మందు కలపడమే కొంచెం హార్డ్ వర్క్. మందంతా కలపడం అయిపోయిన తర్వాత నేనొక్కదాన్నే చెట్లకైతే వేశాను. ఆల్రెడీ కలిపి పెట్టిన మందే గాబట్టికి ఒక్కదాన్నే వేసుకోగలిగాను చెట్లకు మొత్తం. ఆ రోజు నేనొక్కదాన్నే మందు మొత్తం వేయడం కంప్లీట్ చేశాను. మనం ఎన్ని రకాల మందులు వేసినా, ఎన్ని రకాల మందులు కొట్టినా, ఏం చేసినా, ఎలా చేసినా వాతావరణం అనుకూలిస్తేనే ఏ పంటైనా బాగా పండుతుంది. బయట నుంచి మనం ఎన్ని రకాలుగా చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వాతావరణం సరిగ్గా లేకపోతే అది కరెక్ట్ టయానికి రావాల్సిన టైంలో వర్షాలైనా, ఎండైనా ఉండకపోతే దానికి ఆ పంట అనేది సరిగ్గా పండదు. ఏ పంటకైనా కరెక్ట్ వాతావరణం ఉన్నప్పుడే ఆ పంట మంచిగొస్తుంది, బాగొస్తుంది. ఎక్కువ లాభాలైనా వస్తాయి, లేదా ఎక్కువ పంటైనా వస్తుంది. అంతే తప్ప అనుకూలమైన వాతావరణం లేనప్పుడు, ఎక్కువ వానలున్నా, ఎక్కువ అసలు వర్షాలే లేకుండా పోయినా ఏ పంటైనా సరిగ్గా అయితే పండదు. ఇప్పుడు బత్తాయి చెట్లకు వాడు రావాల్సిన టైంలో వర్షాలొచ్చినాయనుకో, అవి వాడైతే రావు. వాటికి ఎక్కువగా ఎండ తగులితేనే వాడొస్తాయి. సో, అట్లా వాతావరణం అనుకూలిస్తేనే ఏ పంటైనా మంచిగా పండుతుంది. వాటికి ఎండ కావాల్సిన టైంలో ఎండుండాలి, వర్షం కావాల్సిన టైంలో వర్షం ఉండాలి. కానీ ఈ మధ్య అస్సలు కానీ ఈ మధ్య అయితే అసలు వాతావరణం అనుకూలిస్తనే లేదు. ఎక్కువ వర్షాలొచ్చిపోయి పంటలన్నీ ఆగమాగం అయితున్నాయి. ఎక్కువ వర్షం రావడం వల్ల ఆ పంట అసలు దానికి టైంకి పడాల్సిన మందులు పడట్లేదు. చేయాల్సిన ప్రాసెస్ జరగట్లేదు కాబట్టిక అది ఏది సరిగ్గా పండట్లేదు. వర్షాలు ఎక్కువ రావడం వల్ల చాలా ఈ ఇయర్ అయితే పంటలన్నీ చాలా లాస్ అయితుర్రు. ఏ పంటైనా మనం మంచే జరుగుతుందని హోప్ పెట్టుకొని పండించడం తప్ప, అది ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేము. చేయాల్సిన ప్రాసెస్ అయితే చేయాలి. ఇప్పుడు ముందు మందులేస్తేనే అది నెక్స్ట్ మంచి పగులుతుందన్న హోప్ ఉంది గాబట్టికే ఏస్తున్నాం అంతే తప్ప, ఖచ్చితంగా ఇదేస్తే మనకి మంచిగొస్తుందన్న గ్యారంటీ అయితే ఏముండదు. వేయాలి. మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. తర్వాత భగవంతుడి ఇష్టం అని మనం చేయాల్సిన పనైతే ముందు మనం చేస్తూ వెళ్ళిపోవాలి. తర్వాత అది తర్వాత వాతావరణం అన్నింటి మీద గూడా ఆ పంటయితే ఆధారపడి ఉంటుంది. మందంతా కూడా ఒకే ప్లేస్‌లో కలిపి పెట్టాం కాబట్టి, ఇక్కడ నేనైతే బకెట్‌తో మందైతే మోసుకపోతున్నా. అంటే బకెట్‌లో మందు ముంచుకొని ప్రతి ఒక్క చెట్టు దగ్గరికి తీసుకెళ్ళైతే వేస్తున్నా. అంతా ఒకే దగ్గర ఉంది గదా! అంతా ఇప్పుడున్న ప్లేస్‌లో నుంచి మొత్తం అన్ని చెట్ల దగ్గరికైతే బకెట్‌తో మందైతే తీసుకొని పోతున్నా. అన్ని చెట్ల దగ్గరికి తీసుకెళ్ళాలంటే కొంచెం ఇబ్బందే అయింది. ఒకే దగ్గర ఉంది గదా! కొన్ని చెట్లు దూరం అయిపోయినాయి. కడకున్న సాళ్ళకి తీసుకెళ్ళేసరికి బకెట్ చేతి నొప్పొచ్చేంత అయింది అసలు. ఒకే దగ్గర ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందే అయ్యింది.
ఒకే ప్లేస్ నుంచి చేను మొత్తం తిరగాలంటే కొంచెం రిస్క్ అనిపించింది. అదే నేను ముందే బస్తాలలో మందు మొత్తం ఎత్తి పెట్టుకొని మిడిల్‌లో అక్కడక్కడ బస్తాలు వేయించుకొని ఉంటే అంత రిస్క్ ఉండకపోదును. మొత్తం ఎక్కడి నుంచైనా మళ్ళీ బకెట్ అయిపోగానే మళ్ళీ అదే ప్లేస్‌కి వచ్చి మందు ముంచుకొని పోవాలి కాబట్టి కొంచెం రిస్క్ అయింది. తిరగడం ఎక్కువయింది. ఒకే ప్లేస్ నుంచి చాలా లాంగ్ కూడా ఆడ నుంచే మోసుకొని పోవాల్సి వచ్చింది. సో కొంచెం రిస్క్ అయింది. అదే అక్కడ ఇద్దరు మనుషులు ఉండుంటే ఒకళ్ళు చెట్లకు మందేస్తుంటే ఇంకోళ్ళు మందు తెచ్చి ముంచి అందిస్తూ ఉంటే ఈజీ అయ్యేది. ఇట్లా మోసే వాళ్ళకి అంత రిస్క్ ఉండపు, వేసే వాళ్ళకి అంత రిస్క్ ఉండదు. ఎందుకంటే ఒకళ్ళు వేస్తూ ఉంటే ఇంకొకళ్ళు మందు తెచ్చి అందిస్తున్నారు కాబట్టి తొందరగా అయిపోతుంది. అండ్ ఇద్దరికి కూడా అంత రిస్క్ అనిపించదు. ఒక్కలే మందు తెచ్చుకొని ఒక్కలే మందు వేయాలంటే కొంచెం రిస్క్ అనిపించిద్ది. బట్ కానీ ఆ రోజు మా వారికి వేరే వర్క్ ఉండడం వల్ల ఆయనైతే వేరే వర్క్ చూసుకోవడానికి వెళ్ళారు. సో కలిపిన మందు ఒక్కదాన్నైనా పర్లేదు వేసేస్తా అని నేను ఒక్కదాన్నే మందు అయితే వేసుకున్నాను. ఇక్కడ పై మందు కొట్టేది లీటర్ బాటిల్ వస్తుంది కదా, సో అది పైన క్యాప్ తీసేసి అయితే దాంతో అయితే మందైతే వేసాము. మ్యాక్సిమం ఒక చెట్టుకి ఒక్కొక్క కేజీ పడింది అనుకుంటా. అది కేజీ అయితే వస్తుందని అనుకున్నాను నేనైతే. ఎగ్జాక్ట్‌గా కేజీ అయితే ఉండకపోవచ్చు. కొంచెం అటో ఇటో ఉండొచ్చు కానీ చెట్టుకి ఒక్కొక్క డబ్బా అయితే వచ్చింది. మొత్తం చెట్టుకి ఒక్కొక్క డబ్బా వేయడం వల్ల ఆ రోజు తెచ్చిన మందు మొత్తం చెట్లకైతే సరిపోయింది. సో అది మ్యాక్సిమం కేజీకి కొంచెం తక్కువ లేకపోతే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఎగ్జాక్ట్‌గా కేజీ ఉండకపోయినా మందైతే అన్నిటికి ఒక్కొక్క డబ్బా వేయడం వల్ల మొత్తం చెట్లకైతే సరిపోయింది. అలా ఒక డబ్బా తీసుకొని వేయడం వల్ల ఏ చెట్టుకు ఎక్కువ పడకుండా తక్కువ పడకుండా అన్నింటికి సమానంగా అయితే పడింది. అన్నింటికి ఒక్కొక్క డబ్బానే వేస్తున్నా కాబట్టి సో అన్నింటికి సమానంగా అయితే వేసుకొచ్చిన. అన్నింటికి ఒక్కొక్క డబ్బా అయితే మందైతే వేసిన. సో మొత్తానికి అన్నిటికి సమానంగా పడింది. అన్ని చెట్లకు కూడా సరిపోయింది. మనకు కావాల్సింది ఏ మందైనా అన్నిటికీ ఈక్వల్గా రావాలి, అన్నిటికీ సరిపడాలి కదా. ఒకదానికి తక్కువ ఒకదానికి ఎక్కువ వస్తే మళ్ళీ ఆ చెట్టుకు తక్కువ పడింది అనిపించిద్ది. అదే అన్నింటికి ఈక్వల్గా వేసుకొస్తే అన్నీ ఒకేలా ఉంటాయి. ఎనీవేస్ మొత్తానికి మందేయడం అయితే కంప్లీట్ అయింది. ఒక్కదాన్నే మందేయడం అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. ఏ పనైనా మనం ఒక్కలమే చేసి ఆ పని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. మనం ఒక్కలమే ఇంత పని చేసామన్న ఫీల్ ఉంటుంది చూడు, అది వేరే లెవెల్ అసలు. ఈ మందు పోసిన రోజు కూడా నా ఫీలింగ్ అయితే అలాగే ఉండేననమాట. అసలు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు 3 బస్తాల మందు ఒక్కదాన్నే తీసుకెళ్ళాలి, ఏసుకోవాలి. ఎంతసేపు పట్టిద్దో, పొద్దుగూకులు పట్టిద్దేమో అసలు ఎంతసేపు వేయాలో ఒక్కదాన్నే అనుకున్నా. బట్ హాఫ్ డే కల్లా మొత్తం కంప్లీట్ చేసినప్పుడు మనకొచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూడు, పూర్తి చేసామన్న ఫీలింగ్ అసలు మస్తుంటుంది. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. వీడియోకి చిన్న లైక్ ఇచ్చి అదే చేత్తో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకొన్ని ఫార్మింగ్ వీడియోస్ అయితే పెడతాను. ముందు ముందు మన ఛానల్లో నేను చేసే వ్యవసాయం పనులు అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.